నా చిన్నప్పుడు మంత్రాలయం వెళ్ళానండి. తుంగభద్ర నది విపరీతంగా ప్రవహిస్తుంది. పక్కన ఆవులున్నాయి. మా అమ్మగారు చూపించి, వీటినేరా జెర్సీ అంటారు. నాకు అప్పుడు అసలు తెలియదు. ఏంటమ్మా వీటి ప్రత్యేకత అంటే, ఒరే 60 లీటర్లు ఇస్తాయి అంటారా, ఒరే 120 లీటర్లు ఇస్తాయి అంటారా, పొద్దున 60 సాయంత్రం 60. నేను ఆశ్చర్యపోయా, ఏంది ఇది అసలు, ఇంతింత ఇస్తాయి అంట ఇవి, అసలు మనిషి దీలేడంట. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అంటే, గోవు అనేది అంత ఎక్కువ పాలు ఇవ్వదు, అది గరిటె దాగినా అది మనకెంతో మేలు. తర్వాత వచ్చేదేంటి, కడివిడైన ప్రయోజనం ఉంది, కరము పాలు, గాడిద పాలు. అసలు నేను అనుకున్నాను, ఓహో అంటే మన దేశం ఆవులు ఒక వేస్ట్ ఆవులు, ఇవి ఎక్కువ పాలు ఇవ్వలేవు. ఇది జరుగుతున్న తరుణంలో నేను DDLJ అని సినిమా చూసా, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. అందులో షారుఖ్ ఖాన్లో ఇలాంటి ఆవుల్ని చూపిస్తుంటారు. మెడగిడ కడతాడు అన్నాడు ఆవుకి. అప్పుడు చెప్పింది మా అమ్మ, అరే ఇవే